శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సంవత్సర ఆరంభంలోనే శనీశ్వరుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి మారుతున్నాడు. తర్వాత సుమారుగా ఒక నెలన్నర తర్వాత గురువు మరియు రాహుకేతులు కూడా వారి రాశిలోని మారి తదుపరి రాశిలోకి వెళ్తున్నారు. గురువు గారు వృషభ రాశిలోంచి మిథునంలోకి మారుతున్నారు. అలాగే రాహువు మీనంలోంచి కుంభంలోకి మారుతున్నారు. అలాగే కేతువు కన్యలోంచి సింహంలోకి మారుతున్నారు. ఈ విధంగా 4 పెద్ద గ్రహాలంటే అవి ఏ ప్లేస్‌లో ఉన్నా సరే ఎక్కువ కాలం పాటు ఆ రాశిలో ఉండే గ్రహాలనమాట. శనీశ్వరుడు 2.5 సంవత్సరాలుంటాడు ఒక రాశిలో. అలాగే గురువు 1 సంవత్సరం ఉంటాడు. రాహుకేతులిద్దరు గూడా ప్రతి రాశిలో సంవత్సరంన్నర ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం అంతా గూడా వీటి ఈ రాశుల యొక్క చేంజ్ అవ్వడం వల్ల, ఈ గ్రహాలు రాశులు చేంజ్ అవ్వడం వల్ల అందరికీ మే వరకి ఫలితాలు ఒకలాగుంటే, మే తర్వాత ఫలితాలు ఇంకోలాగుండే అవకాశం ఉంటుంది. అయితే ఓన్లీ నెలన్నరనే కాబట్టి మే మే అప్పటికి ఆల్రెడీ శనిగ్రహ ఆల్రెడీ శనిగ్రహము ఇప్పుడే మారిపోయింది. ఉగాదితోనే మారిపోయింది కాబట్టి, మిగతా 3 గ్రహాలు మేలో మారుతున్నాయి కాబట్టి, మేని రిఫరెన్స్‌గా తీసుకొని నా పిక్చర్స్ అన్ని గూడా ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. అందరి అన్ని 12 రాశుల యొక్క ఫలితాలు ఈ మేజర్ గ్రహాలని ఆధారంగా చేసుకొని చెప్పడం జరిగింది. తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. వీరికి గురువు రజతమూర్తిగా, శని సువర్ణమూర్తిగా, రాహుకేతువులు లోహమూర్తులుగా ఉండనున్నారు. తులారాశి వారికి గురుబలం, శని బలం ఈ సంవత్సరం బాగుంది. సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు. ధన సంపాదన బాగుంటుంది. సోదర సోదరీమణులతో మంచి సమయాన్ని గడుపుతారు. పత్రిక, ప్రింట్, మీడియా రంగం వారికి అనుకూలమైనటువంటి కాలం. కుటుంబంతో మంచి సమయాన్ని, విలువైన అనుభూతులని పొందుతారు. అదేవిధంగా రైతులకి, రియల్ ఎస్టేట్ వ్యాపారాల వారికి, ట్రాన్స్‌పోర్టేషన్ రంగం వారికి అత్యున్నతమైన కాలం. సంతానం మంచిగా రాణిస్తారు. విద్యార్థులకి ఉత్తమమైన కాలం. ఉన్నత విద్యా అవకాశాలు బాగుంటాయి. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో రాణిస్తారు. ఉత్తీర్ణత సాధిస్తారు. సంతానం కోసం ఎదురుచూసే వారికి సంతాన ప్రాప్తి ఉంటుంది. కృత్రిమ పద్ధతుల్లో సంతానం కోసం ఎదురుచూసే వారికి కూడా అనుకూలంగా పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా న్యాయవాదులకి, న్యాయమూర్తులకి అత్యుత్తమమైన కాలం. చరిత్రలో గుర్తుండే తీర్పులు ఇస్తారు. దంపతులు బాగుంటారు. వివాహం కోసం చూసేవారికి వివాహం అవుతుంది. అలాగే ప్రేమ వివాహాలు కూడా అనుకూలంగా ఉండి జరుగుతాయి. ఈ రాశివారు తీర్థయాత్రలు చేస్తారు. పెద్దలతో మంచి సమయాన్ని గడుపుతారు. గురువులను సందర్శిస్తారు. విదేశీ విద్య, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కలిసి వస్తుంది. అలాగే ఉద్యోగస్తులకి ఇది మంచి సమయంగా చెప్పవచ్చు. ప్రమోషన్స్, ఉద్యోగంలో ఉన్నతి ప్రాప్తిస్తాయి. ఆకస్మికంగా ధన, భూ, వస్తు లాభం కలిగే అవకాశం ఉంది. జీవితంలో ఇప్పుడున్న దానికన్నా నెక్స్ట్ స్టేజ్‌లో అంటే తర్వాతి స్థితికి ప్రమోట్ అవుతారు. కొన్ని చిన్న అనారోగ్యాల కోసం ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరం రావచ్చు. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. వయసు మీద పడ్డవారు కాస్త జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచించడం జరుగుతుంది. కానీ దాని గురించి కూడా ఆందోళన అవసరం లేదు. అదేవిధంగా కోర్టు కేసులు మీకు అనుకూలంగా వస్తాయి. విదేశీయానం కూడా అనుకూలంగా ఉంటుంది. వీసాలు మొదలైనవి ఖచ్చితంగా మీకు వస్తాయి. ఈ తులారాశి వారు నిత్యం దుర్గాదేవి ఆరాధన మరియు హనుమంతుని కొలవడం మంచిది. అదేవిధంగా దక్షిణామూర్తి ఆరాధన వల్ల కూడా వీరికి మేలు జరుగుతుంది.